కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని శ్రీశైల సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్యలు కోరారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కర్నూలు జిల్లాను శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. అడుక్కుంటే ఎవ్వడు ఇయ్యడు, పోరాటం చేస్తే పోయేదేం లేదు, తెగితే బానిస సంఖ్యలు తగ్గుతాయి, అంతే తప్ప మనకు పోయేదేం లేదు. దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అది చాలా సముచితమైన నిర్ణయం. ఒకవేళ గవర్నమెంట్ దానికి ప్రతిబంధకం ఉంటే కొత్త జిల్లా ఏర్పడుతుంది, అతని ఏదో దానికన్నా నామకరణం చేయండి, ఆ మహానుభావుని పేరు పెట్టి. ఎందుకంటే రాబోయే తరాలకు శ్రీరామచంద్రుడు సీత అంటేనే తెలియని రోజులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి దామోదర సంజీవయ్య గారి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉంది, ప్రతి పౌరునికి ఉంది. ఆ మహానుభావుని ఈ కార్యక్రమాల్లో ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ, ఏ విషయంకైనా బలిజ సంఘం అధ్యక్షునిగా, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర చైర్మన్గా నేను ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటాం. న్యాయం చేసేంత వరకు రాధాకృష్ణ గారికి మా వంతు తోడ్పాటు అందిస్తాం. అది ఆయన కోసం చేస్తున్నది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం చేసుకుంటున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన ఆ మహానుభావుని పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా, చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పాఠశాలలో ఒక పాఠం పెట్టచ్చు కదా, ఒక పాఠం పెట్టు, తెలుగులో కానీ సోషల్లో కానీ ఒక పాఠం పెడితే కూడా ఆయన గురించి విద్యార్థులకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ₹1 ఇచ్చారు స్మారక భవనానికి, అలాంటి మహానుభావులు ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్తాం. మనం ఇక్కడి నుంచి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్తాను, విజయవాడ వెళ్ళి పవన్ గారిని కలుస్తాం. ఈ విషయం అంతా కూడా సముద్రం చెప్పి ఈ పేరును చిరస్థాయిగా ఉండేలాగా, ఏర్పడేలాగా చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, అలాగే రాధాకృష్ణ గారికి వచ్చిన సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.